ఆ కుప్పకూలిన భవనం తాలూకా థింగ్స్ అన్ని కూడా పక్కన బిల్డింగ్ మీద పడటం వల్ల అక్కడ ఉన్న వాళ్ళు గాయపడినట్టుగా తెలుస్తుంది. వాళ్ళకైతే చికిత్స అందుతుంది. అయితే అక్కడ ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళందరూ భయంతో పరుగులు తీసినట్టుగా తెలుస్తుంది. లక్కీలీ ఆ కుప్పకూలిన భవనంలో అయితే కార్మికులు ఎవరు కూడా లేరు. అది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న బిల్డింగ్ కాబట్టి ఇంకా పూర్తి కాలేదు. అక్కడ పనిచేస్తున్న కార్మికులందరూ భోజనం చేసేందుకు 1 గంట ఆ ప్రాంతంలో భోజనం చేసేందుకు బయటకు వచ్చిన ఆ టైంలో జరిగింది. సో అక్కడ స్థానికులైతే సమాచారం కోసం అడుగుతూ ఉంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా అని ఆరా తీస్తూ ఉన్నారు. వెంటనే రెస్క్యూ టీం కూడా అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఫస్ట్ అక్కడ దగ్గరలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ అక్కడికి చేరుకున్నారు. తర్వాత పోలీసులకి అలాగే రెస్క్యూ టీంకి సమాచారం ఇవ్వడంతో వాళ్ళు కూడా హుటాహుటిన అక్కడికి చేరుకొని రెస్క్యూ కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు అయితే శిథిలాల కింద ఎవరు చిక్కుకొని లేరు అని అయితే తెలుస్తూ ఉంది. ఎందుకంటే అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి. సో ఆల్రెడీ నిర్మించబడ్డ అక్కడ నివసిస్తున్న భవనం కాదు కాబట్టి అక్కడ ఎవరు చిక్కుకొని లేరు. ఎంతమంది అయితే పనిచేస్తున్నారో కార్మికుల సంఖ్య వాళ్ళకి తెలుసు కాబట్టి పనిచేస్తున్న కార్మికులకి వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఎవ్వరూ ఆ భవనం కింద చిక్కుకొని లేరు అని తెలుస్తుంది. సో చూడాలి. ఆ పక్కన ఉన్న భవనంలో 5గురు గాయపడ్డారు కాబట్టి వాళ్ళకైతే చికిత్స అందుతుంది. అసలు ఎవరు యజమాని, ఎందుకు అక్రమంగా ఈ భవనం నిర్మిస్తున్నారు, పైగా 50 గజాల స్థలంలో 7 అంతస్తుల భవనంకి ప్లానింగ్ వేశారు కాబట్టి 5 అంతస్తులు అప్పటికే పూర్తయినట్టుగా తెలుస్తూ ఉంది. సో చూడాలి. యజమాని కోసం అయితే సర్చ్ చేస్తూ ఉన్నారు. స్థానికులైతే భయంతో పరుగులు తీసినట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. రవి సిద్ధంగా ఉన్నారు. రవి, ఏంటి అసలు యజమానికి సంబంధించిన అప్డేట్స్ ఏమన్నా అందుతున్నాయా? అక్కడ సరౌండింగ్స్ లో ఉన్న బిల్డింగ్ ఓనర్స్ కానివ్వండి, అక్కడ ఉన్న టెనెంట్స్ కానివ్వండి, లేదా కార్మికులు కానీ ఏం చెప్తున్నారు? ప్రస్తుతం హైడ్రాతో పాటు ఫైర్ సిబ్బంది అదేవిధంగా లోకల్ పోలీసింగ్ టీమ్స్ డిప్లాయ్ అయ్యి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయి. ఇప్పటివరకు అక్కడ ఉన్న కూలీలు చెప్తున్న ప్రకారం 4th ఫ్లోర్ లో ఒక వ్యక్తి పడుకొని ఉన్నాడు. తన పైన సిమెంట్ బ్రిక్స్ అన్ని పడిపోయినాయి. తనను ఒక అరగంట పాటు శ్రమించి బయటకు తీసాం, గచ్చిబౌలిలో ఉన్నటువంటి కేర్ హాస్పిటల్ కు తరలించామని చెప్పి స్థానికులు చెప్తున్నారు. మిగతా కార్మికులు ఎవరూ లేకపోయి ఉండొచ్చని మేము భావిస్తున్నాం అని చెప్తున్నాం. ఎందుకంటే లంచ్ టైం అవడం, అప్పుడే కార్మికులంతా వాళ్ళ పని ముగించుకొని 1 గంట సమయంలో లంచ్ కు వెళ్ళినటువంటి టైంలోనే ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్ పై మొత్తం ఈ శిథిలాలన్నీ పడిపోయినాయి. పక్కనున్న అపార్ట్మెంట్ వాసులు కూడా భయంతో పరుగులు తీశారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న ప్రకారం లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి 5 ఫ్లాట్స్, రైట్ సైడ్ ఉన్నటువంటి 5 ఫ్లాట్స్, అంటే మొత్తం 10 ఫ్లాట్స్ వరకు డ్యామేజ్ అయినాయని చెప్తున్నారు. ఆ శిథిలాలు పడినటువంటి టైంలో ఇంట్లో ఎవరైతే కొంతమందికి కిచెన్ సైడ్ ఉంది, మరొక రైట్ సైడ్ ఉన్నటువంటి ఫ్లాట్స్ అన్ని కూడా హాల్ వైపు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరైతే హాల్లో కూర్చొని ఉండడం లేకపోతే కిచెన్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్లకు గాయపడ్డారు ఈ శిథిలాలు తాకడం కారణంగా. ప్రస్తుతం వాళ్ళని కూడా ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదానికి పూర్తిగా కారణం అక్కడ ఉన్నటువంటి యజమానితో పాటు బిల్డర్ నిర్లక్ష్యంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం ఒక 50 గజాల స్థలంలోనే వీళ్ళు ఏకంగా 7 ఫ్లోర్స్ వరకు నిర్మించారు. దానికి తోడు కింద ఎలాంటి పిల్లర్స్ గానీ బేస్మెంట్ లేదు, నాలా స్థలాన్ని ఆక్రమించి చేపట్టినటువంటి నిర్మాణంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గుర్తించారు. ప్రస్తుతం హైడ్రా దీనిపైన కూడా చూస్తుంది అక్కడ ఉన్నటువంటి నాలా ఏమైనా కుచించి వీళ్ళు ఆక్రమించి వాటిని నిర్మాణాలు చేపట్టారా అని చెప్పి. సో ప్రస్తుతానికైతే రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. 50 గజాల స్థలంలో కేవలం 2 ఫ్లోర్స్ వేయడం కూడా చాలా గగనంగా చెప్పొచ్చు. అది కూడా పూర్తి స్థాయిలో కింద బేస్మెంట్ నిర్మాణాన్ని పటిష్టంగా చేసుకోవాల్సి ఉంటుంది, పిల్లర్స్ కూడా అదనంగా ఏర్పాటు చేసి చేసుకోవాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు ఏకంగా 50 గజాల స్థలంలోనే ఏకంగా 7 ఫ్లోర్ల వరకు నిర్మించారు. 7 ఫ్లోర్ల స్లాబ్స్ కూడా పూర్తయ్యాయి. అలాంటి టైంలోనే పూర్తిగా కుప్పకూలింది. అంటే కింద బేస్మెంట్ ఏమాత్రం పటిష్టంగా లేకపోవడం, దానికి తగినటువంటి పిల్లర్లు లేకపోవడం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అంటే రవి, సమ్ టైమ్స్ ఎట్లుంటదంటే ఇప్పుడు ఎవరైతే యజమాని ఉంటారో, కన్స్ట్రక్షన్ చేయించుకున్న వాళ్ళు ఉంటారో, కంప్లీట్ గా బిల్డర్ కి అప్పగించి వాళ్ళు వేరే వర్క్స్ లో నిమగ్నమై ఉండొచ్చు. సో ఆ నేపథ్యంలో బిల్డర్ నిర్లక్ష్యంతో ఇలా చేసిన సందర్భాలు ఉండొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఫ్రీక్వెంట్ గా యజమాని వచ్చి చూసుకుంటూ ఉంటున్నారా? అసలు ఏంటి అక్రమంగా నిర్మిస్తున్న భవనం, మళ్ళీ అందులోను ఏంటి అక్కడ కార్మికులు ఏం చెప్తున్నారు? అసలు ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటారా యజమాని? అంటే ముఖ్యంగా అంజయ్ నగర్ అనేది ఇప్పుడు ఒక హాట్ స్పాట్ గా మారిపోయింది హాస్టళ్లకు. ఎక్కడ చూసినా అక్కడ పీజీలు కానీ లేకపోతే గర్ల్స్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్ ఎక్కువగా అంజయ్ నగర్ లో ఉంటున్నాయి. అక్కడ నుంచి ప్రతి ఏరియా దగ్గరగా అవుతుంటుంది. దానిలోనూ ఒక లోకల్ ఏరియాలో ఉండే విధంగా ఉంటుంది. ఎవరు బయటకు వెళ్ళినా నియర్ బై అన్ని రకాల షాపులు కానీ మార్కెట్స్ కానీ అందుబాటులో ఉండడంతో ప్రతి ఒక్కరు హాస్టల్లో ఉండడానికి ప్రిఫర్ చేసే ఏరియానే అంజయ్ నగర్. అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ యజమానులు కూడా దీన్ని క్యాష్ చేసుకోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి చిన్న స్థలంలోనే గతంలో సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ అద్దెకిచ్చేటటువంటి వాళ్ళు కూడా వాటన్నిటిని డిమాలిష్ చేసి కేవలం హాస్టల్స్ నిర్మించాలనే ఉద్దేశంతోనే నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆ భవన యజమాని కూడా 7 ఫ్లోర్లు హాస్టల్ నిర్మాణం కోసమే ఉపయోగిస్తూ కడుతూ ఉన్నాడు. అంటే కంప్లీట్ తనకు తెలుసు ఇంత చిన్న ప్లేస్ లో అంత పెద్ద నిర్మాణం చేపట్టడం
అసాధ్యం అని చెప్పి తనకు తెలుసు, అది అక్రమం అని కూడా బిల్డింగ్ యజమానికి తెలుసు. దానికి తోడు ఎవరైతే బిల్డర్ కు దీన్ని కాంట్రాక్ట్ కోసం కట్టడానికి ఇచ్చాడో బిల్డర్ కి కూడా తెలుసు ఇంత తక్కువ ప్లేస్ లో, అందులోనూ నాలాను ఆక్రమించినటువంటి ప్లేస్ లో ఈ నిర్మాణం అంత పటిష్టమైనటువంటిది కాదు అనే విషయం తెలుసు. కానీ బిల్డర్ కు ఓవరాల్ గా డబ్బులు కావాలి, యజమానికి కూడా ఇన్ ఫ్యూచర్ మనం 8th ఫ్లోర్ వేయడం ద్వారా అదనంగా హాస్టల్స్ రూమ్స్ నిర్మిస్తాం కాబట్టి తనకు డబ్బులు వస్తాయని ఇద్దరి నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. అటు యజమాని కూడా తెలుసు ఫ్లోర్లు ఇక్కడ నిర్మించలేము అని చెప్పి, తను బిల్డర్ కి కూడా తెలిసి ఇక్కడ కట్టడం అసాధ్యం అని చెప్పి, అయినా కూడా అసాధ్యాన్ని వాళ్ళు కేవలం డబ్బులకు ఆశపడి చేపట్టినటువంటి నిర్మాణం. రవి ఇక్కడ ఇంకొక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇప్పుడు యజమాని బిల్డర్ నిర్లక్ష్యమే కాదు, అధికారుల నిర్లక్ష్యం కూడా ఉంది అనుకోవచ్చా? ఎందుకంటే ఇట్లా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అన్నప్పుడు అసలు వీళ్ళకి ఎన్ని ఫ్లోర్స్ కట్టడానికి పర్మిషన్ ఇచ్చారు, అన్ని ఫ్లోర్సే కన్స్ట్రక్ట్ చేస్తున్నారా, అంతకు మించి ఏమైనా చేస్తున్నారా, ఇటువంటివి కూడా చూస్తూ ఉంటారు కదా అధికారులు అక్కడ వచ్చి చూసినప్పుడు. అండ్ సరౌండింగ్ లో ఉన్న భవనాల ఓనర్స్ కానీ వాళ్ళు కూడా ఏం కంప్లైంట్ చేయలేదా? అంటే సాధారణంగా మనం ఎక్కడైనా నిర్మాణాలు చేపట్టినటువంటి వాళ్ళు, ముఖ్యంగా అంజయ్ నగర్ కానీ గచ్చిబౌలి 100 feet రోడ్ పరిధిలో తీసుకునే పర్మిషన్ ఒకటి G+2 వరకు మాత్రమే వాళ్ళు అనుమతి తీసుకుంటారు. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి నిర్మాణం మాత్రం అదనంగా వేస్తుంటారు. ఇన్ కేస్ G+3 G+4 వేసిన తర్వాత అది చాలదు అని చెప్పి పెంట్ హౌస్ అని చెప్పి నిర్మిస్తూ ఉంటారు. ఆ పెంట్ హౌస్ లో కూడా చిన్న రేకుల షెడ్ మాదిరిగా వేయడం, దాన్ని కూడా 2 rooms గా డివైడ్ చేసి వాటిని కూడా అద్దెకిస్తూ ఉంటారు. ప్రస్తుతం చేపట్టినటువంటి దానిపైన కూడా GHMC ఎంక్వైరీ చేస్తుంది, మనం ఎంతవరకు అనుమతి ఇచ్చాం కానీ వీళ్ళు చేపట్టినటువంటి నిర్మాణం ఏది అని. సాధారణంగా వాళ్ళు అధికారికంగా ప్రొసీడ్ అయితే 50 గజాల G+2 వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ ఏకంగా వీళ్ళు 7 floors వరకు నిర్మాణం చేపట్టారు కాబట్టి అధికారులు ఎంతవరకు పర్మిషన్ ఇచ్చారు, ఆయన చేపట్టినటువంటి నిర్మాణం ఏదనేది ప్రస్తుతం GHMC అధికారులతో పాటు హైడ్రా అధికారులు వెరిఫై చేస్తున్నారు. కానీ క్లియర్ కట్ గా అర్థమవుతుంది అంత చిన్న ప్లేస్ లో ఆ కట్టడం అసాధ్యం అని చెప్పి. కానీ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు చాలా సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్తున్నారు. పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు కూడా చాలా సార్లు హెచ్చరించాం, మేము ఇంత చిన్న స్థలంలో ఇంత ఇరుకుగా మీరు చేపట్టినటువంటి నిర్మాణం కారణంగా మేము ఇబ్బందులకు గురవుతున్నాము, ఫ్యూచర్ లో ఇది అంత సేఫ్టీ కాదని కూడా మేము హెచ్చరించామని చెప్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ వాసులు కూడా వచ్చి మనతో మీడియాతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, వాళ్ళు అదే క్లియర్ గా చెప్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఒక పెద్ద ప్రమాదం కూడా తప్పింది. సాయంత్రం 4 గంటలు అయితే చాలు, ప్రస్తుతం మా కూలినటువంటి బిల్డింగ్ పక్కనే ఒక ప్లే గ్రౌండ్ ఉంది, పిల్లలంతా అక్కడ వెళ్లి ఆడుకుంటారు. దాదాపు 20-30 మంది పిల్లలు ఆడుకుంటూ ఉంటుంటారు. కాబట్టి ఈ ప్రమాదం 1 గంటకు కాకుండా ఏ 4-5 గంటల సమయంలో జరిగి ఉంటే పిల్లల ప్రాణాలకు కూడా హాని ఉండేదని చెప్తున్నారు. ఈవెన్ అపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మధ్యాహ్నం టైం అవడంతో కిచెన్ ఈ ఏరియాస్ లో ఎక్కువగా లేరు. ప్రస్తుతం అపార్ట్మెంట్ వైపు ఏదైతే డ్యామేజ్ జరిగిందో ఆ అపార్ట్మెంట్ కిచెన్ సైడ్ గానే ఎక్కువగా డ్యామేజ్ జరిగింది. అంటే అప్పటికే చాలా మంది మహిళలు వాళ్ళ వంట వాటి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ఉంటారు కాబట్టి కిచెన్ వైపు ఎవరు ఎక్కువగా లేకపోవడం కారణంగానే చిన్న చిన్న దెబ్బలతో బయటపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈవెన్ కూలీలు కూడా పనిచేస్తున్నటువంటి టైంలో 7 floors నిర్మాణం ఉన్నప్పుడు దాదాపు 15 మంది వరకు అక్కడ కూలీలు పనిచేస్తున్నాం అని చెప్తున్నారు. వాళ్ళు పనుల్లో ఉండగా ఈ స్లాబ్ గనక కూలిపోయినా వాళ్ళకు కూడా ప్రాణాలు పోయాయి. ఎందుకంటే మనం చూస్తాం క్లియర్ గా పిక్చర్ లో కనిపిస్తుంది, పూర్తిగా నీలమట్టం అయిపోయింది. 7th floor లో ఏదైతే ఉందో ఒక స్లాబ్ కూడా ఇంకా వేలాడుతుంది, అది కూడా చాలా ప్రమాదకరంగా ఉంది. అది ఎటువైపు పడుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎగ్జాక్ట్లీ రవి, ఇక్కడే అంటే ఆ సమస్య అది. ఇప్పుడు ఏదైనా ఇటువంటి ఘటనలు జరిగిన తరువాత ఎంక్వైరీస్ వేయటము, అధికారుల మీద యాక్షన్స్ తీసుకోవటం ఇలాంటివి కాకుండా జరుగుతున్నప్పుడే కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడే ఎందుకు అక్కడ ఇటువంటి ఆపటం కానీ అరికట్టడం కానీ చేయకుండా ఇంతటి నష్టం జరిగే వరకు ఎందుకు వెళ్తున్న సిచ్యువేషన్ అనేది ఎరైజ్ అవుతున్న క్వశ్చన్ ఇక్కడ. అంటే ఎవరైతే బిల్డింగ్ యజమాని తను ఒకవేళ ఉండడానికి నిర్మించుకునేటటువంటి భవనం అయితే ఇలాంటి తప్పులు చేయరు. ఒక 50 గజాల స్థలంలో తను ఒకవేళ నిర్మాణం ఉండాలనుకుంటే G+2 భవనాన్ని మాత్రమే నిర్మించుకుంటాడు, అది కూడా పటిష్టంగా ఉండే విధంగా చూసుకుంటాడు. కానీ ఎవరుంటే తనకేం, మనం ఫ్యూచర్ లో ఇది అద్దెకిస్తాం కదా అనే ఉద్దేశంతోనే ఉంటారు. కూలిపోయినప్పుడు కదా చూద్దాం అనుకుంటారు. మరోవైపు GHMC అధికారుల దగ్గర కూడా డబ్బులు పర్మిషన్ తీసుకునేప్పుడు కూడా కేవలం G+2 వరకే అనుమతులు తీసుకుంటారు. కానీ ఆ తర్వాత అధికారులు ఎవరైతే అనుమతులు ఇచ్చారో, మనం అనుమతులు ఇచ్చినటువంటి బిల్డింగ్ కేవలం G+2నే నిర్మిస్తున్నారు, లేకపోతే అదనంగా ఏమైనా నిర్మిస్తున్నారు అని చెప్పి లోకల్ టౌన్ ప్లానింగ్ అధికారి కానీ లోకల్ గా ఉన్నటువంటి GHMC సిబ్బంది కూడా ఎవరు అక్కడికి వెళ్లే ప్రయత్నం చేయరు. ఈవెన్ అధికారుల నోటీస్ దాకా వెళ్ళినా కూడా వాళ్ళు ఉన్నతాధికారుల దృష్టి దాకా తీసుకొని వెళ్లే ప్రయత్నం కూడా చేయరు. ఇక్కడ G+2 అనుమతి ఉన్నప్పుడు కనీసం అదనంగా 2 floors వేశారు, అంటే G+4 వరకు వేశారంటే కూడా ఉపేక్షించు. కానీ ఏకంగా ఇలా 7 floors వరకు నిర్మాణం చేశాడు. అది అండర్ కన్స్ట్రక్షన్ లో, అంటే కేవలం పిల్లర్స్ వరకు వేసినటువంటి బిల్డింగ్ కాదు, పూర్తిగా స్లాబ్ కూడా పూర్తయినటువంటి భవనం. అంటే రేపో మాపో గోడలు లోపల ఇంటీరియర్ నిర్మిస్తే ఒక 2-3 నెలల్లో పూర్తి స్థాయి బిల్డింగ్ గా అందుబాటులోకి వచ్చే కమర్షియల్ బిల్డింగ్ గా ఉండేది.
తీసుకునే అనుమతుల్లో కూడా రెసిడెన్షియల్ బిల్డింగ్ నిర్మాణం కోసం అని చెప్పి అనుమతి తీసుకుంటారు. కానీ దాన్ని రెసిడెన్షియల్ భవనం ముసుగులోనే కమర్షియల్ బిల్డింగ్ గా మార్చేసి వాటిని హాస్టళ్లకు, పీజీలకు, కోలివింగ్ సెంటర్లకు అద్దెకిస్తున్నారు. సౌజన్య. ఎస్ రవి, థ్యాంక్ యూ. ఇది ముందే కూలిపోయి మంచి పని అయింది అనిపిస్తోంది. ఎందుకంటే వన్స్ పూర్తయిన తర్వాత కన్స్ట్రక్షన్ అక్కడ వచ్చి ఇట్లా పీజీ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ అక్కడ నివసించినప్పుడు కుప్పకూలిపోతే ఎంతటి ప్రాణ నష్టం కలిగేదో. సో ముందే కూలి మంచి పని అయింది అనిపిస్తోంది. వన్ ఓ క్లాక్కి ఉన్నట్టు చాలా గట్టిగా చప్పుడు వచ్చిందండి. ఆ సౌండ్ రాగానే బయటకు వచ్చి చూస్తే మొత్తం బిల్డింగ్ అంతా కొలాప్స్ అయింది. సో మేము బిల్డింగ్లో ఎవరు ఉన్నారో చూస్తే ఒక ఆయన ఫోర్త్ ఫ్లోర్లో సిక్ అయ్యారు. ఆయన స్ట్రక్ అయితే ఆ బెడ్రూమ్లో పడుకున్నాడు. ఆయన మీద మొత్తం ఆ సిమెంట్ బ్రిక్స్ అన్ని పడ్డాయి. పడితే ఆయన తీసుకొని వచ్చి ఇప్పుడే కేర్ హాస్పిటల్ అడ్మిట్ చేశాం గచ్చిబౌలిలో. ఇప్పుడు ఆయన ట్రీట్మెంట్ అవుతుంది. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి. ఇంకా దాంట్లో అటువైపు నుంచి ఇటువైపు అయితే ఎవరు లేరు అని తెలుస్తోంది. అపార్ట్మెంట్లో పైనుంచి సిరీస్లో కింద నుంచి పైదాకా చూసాము. సిరీస్లో కొంతమంది లాక్ ఉంది, కొంతమంది ఇంట్లో ఉన్నారు, కానీ ఎవరికి ఏమైనట్లు అనిపించట్లేదు. ఇప్పుడు ఆయనకైతే ఇంజురీస్ అయ్యాయి. ఇప్పుడు అడ్మిట్ చేసి వచ్చాం హాస్పిటల్. అలాగే దీని పక్క బిల్డింగ్ కూడా సేమ్ సిమిలర్గా అలాగే ఉంది. ఆ బిల్డింగ్ కూడా అది ఎప్పుడవుతుందో తెలియట్లేదండి. వీళ్ళు కట్టేటప్పుడు చాలాసార్లు మేము కంప్లైంట్ ఇచ్చాం, చెప్పాం, కానీ ఎవరు దాన్ని సీరియస్ తీసుకోలేదు. ఈవెన్ ఒకసారి కాంపౌండ్ వాళ్ళు కూడా మాది బ్రేక్ అయింది వాళ్ళ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు. సో వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు. కానీ సో ఫైనల్గా ఇప్పుడు ఇవాళ జరిగింది. మాదైతే ఆల్మోస్ట్ ఒక 30 feet గ్రౌండ్ ఉంది మాకు ఇక్కడంతా. పిల్లలు క్రికెట్ ఆడుకునే వాళ్ళు ఈవినింగ్ అంతా మామూలుగా ఇక్కడ. సో లక్కీగా ఇది ఆఫ్టర్నూన్ టైం ఎవరు లేరు అక్కడ. ఈవినింగ్ అట్లా అయితే కూడా ఇంకా డ్యామేజ్ ఎక్కువ ఉండేది. ఈ బ్లాక్లో 25 ఫ్లాట్స్ అండి. నాకు తెలిసి మొత్తం 5 ఫ్లాట్స్ అక్కడ 10 ఫ్లాట్స్ డ్యామేజ్ అయ్యిండొచ్చు. హైదరాబాద్ గచ్చిబౌలిలో 7 అంతస్తుల భవనం కుప్పకూలింది. గచ్చిబౌలి అంజయ్య నగర్లో నాలాను ఆక్రమించి 50 గజాల స్థలంలో 7 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తూ ఉన్నారు. అయితే భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో పక్కనున్న భవనాలు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. భవనం కుప్పకూలడంతో చుట్టుపక్కలున్న వాళ్ళు భయంతో పరుగులు తీశారు. అయితే భవనం శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా అనే దానిపై అయితే ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరూ లేరనైతే సమాచారం అందుతోంది. ఇస్మో క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల, అలానే మా రిపోర్టర్ రవి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. ఇప్పుడు ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు, జాయిన్ అవుతూ ఉన్నారు. ప్రేమ్, ఏంటి, ఏం చెప్తున్నారు, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సౌజన్య, ముఖ్యంగా అటు ఏదైతే గచ్చిబౌలిలో నిర్మిస్తున్నటువంటి ఒక అక్రమ నిర్మాణం, అంటే గతంలో కూడా ఇదే ప్రాంతంలో మరొక అక్రమ నిర్మాణాన్ని నిర్మిస్తుంటే కూడా ఒక పుట్టింగ్స్ అనేటివి హైట్ ని తట్టుకోలేక కింద పడిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉండేది. అయితే అదే అప్పటి నుంచి కూడా అధికారుల నిర్లక్ష్యం నేపథ్యంలో కూడా ఇప్పుడు అదే ప్రాంతం సమీపంలో కూడా మరొక బిల్డింగ్ సుమారుగా కేవలం 50 గజాల స్థలంలోనే 7 అంతస్తుల బిల్డింగ్ ని కూడా అక్రమంగా నిర్మిస్తున్నారు. సాజిద్ అనేటువంటి ఒక కాంట్రాక్టర్ యొక్క నిర్మాణాన్ని కూడా చేపట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క నిర్మాణం గత కొద్ది రోజులుగా కూడా కాంట్రాక్టర్ అలాగే ఒక స్థలానికి సంబంధించినటువంటి యజమాని మధ్య ఉన్నటువంటి వ్యత్యాసంతో ఆ యొక్క నిర్మాణం కూడా పూర్తవలేదు. కేవలం 7 అంతస్తుల నిర్మాణం తాత్కాలికంగా చేపట్టి ఆ యొక్క నిర్మాణాన్ని కూడా పూర్తి చేయకుండా వదిలేశారు. ఆ యొక్క నిర్మాణంలో ఉన్నటువంటి లోపాల కారణంగా కావచ్చు, అలాగే ఆ యొక్క 7 అంతస్తుల బిల్డింగ్ నిర్మించాలంటే ఖచ్చితంగా వాటి ఫౌండేషన్ లెంత్ కూడా ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది. కేవలం తక్కువ ఖర్చుతో నిర్మాణాలు చేపట్టి ఆయా ప్రాంతాల్లో, అంటే ముఖ్యంగా అటు పీజీ హాస్టల్ కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఒక పీజీ హాస్టల్ నిర్మించి వాటిని అక్రమంగా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించేందుకు ఈ యొక్క పీజీ హాస్టల్ ను కూడా నిర్మాణం చేపడుతున్నారు. ఇందులో భాగంగానే ఒక అక్రమ నిర్మాణం కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఒక క్వాలిటీ లేకపోవడంతో కూడా ఒక అక్రమ నిర్మాణం 7 అంతస్తులు నిర్మించినటువంటి బిల్డింగ్ కూడా పూర్తిగా నేలమట్టం అయిపోయింది. ఈ యొక్క నిర్మాణం జరిగిన తర్వాత కూడా ప్రస్తుతం ఆ యొక్క ప్రాంతంలో ఈరోజు మిట్ట మధ్యాహ్నం సమయం అవడం నేపథ్యంలో కూడా సమీప ప్రాంతంలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాదు, ప్రస్తుతం ఆ యొక్క బిల్డింగ్ కూలడంతో పాటు పక్కన ఉన్నటువంటి మరొక అపార్ట్మెంట్ పై యొక్క శిథిలాలు పడడము, ఆ యొక్క బిల్డింగ్ పై ఒరగడంతో కూడా పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ స్వల్పంగా కూడా డ్యామేజ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాదు, ఆ యొక్క పక్కన ఉన్నటువంటి మరొక అపార్ట్మెంట్ లో రమణారెడ్డి అనేటువంటి ఒక నివాసితుడు కూడా గాయాలు జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ యొక్క వ్యక్తిని కూడా ఇప్పటికీ హాస్పిటల్ కి తరలించడం కూడా జరిగింది. అంతేకాదు, ఆ యొక్క ప్రాంతంలో ప్రతిరోజు సాయంత్రం సమయంలో అలాగే ఉదయం సమయంలో కూడా చిన్నపిల్లలు ఎక్కువగా ఆడుతూ ఉంటారనేటువంటి సమాచారం కూడా తెలుస్తుంది. ప్రస్తుతం
మిట్ట మధ్యాహ్నం సమయంలో జరగడంతో పాటు ఆ ప్రాంతంలో ఎవరూ లేరనేటువంటి అంచనాలు కూడా వేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క భవనం కూలినటువంటి శిథిలాల కింద ఎవరైనా ఉన్నారన్నటువంటి అనుమానాలను కూడా అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఆ యొక్క శిథిలాలను కూడా పూర్తిగా తీస్తే తప్ప అక్కడ ఎవరైనా ఉన్నారా, ప్రమాదంలో ఎవరికైనా ఏమైనా జరిగినటువంటి విషయాన్ని కూడా తెలుసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం, స్థానికంగా ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఎక్కువ స్థాయిలో కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క పీజీ హాస్టళ్లపై ఏ యొక్క అధికారి కూడా దృష్టి పెట్టకపోవడంతో పాటుగా కూడా ఈ యొక్క అక్రమ నిర్మాణాలు స్థానికంగా ఉన్నటువంటి చిన్న స్థాయి టౌన్ ప్లానింగ్ అధికారులను మేనేజ్ చేస్తూ ఈ యొక్క నిర్మాణాలను కూడా భారీగా నిర్మిస్తున్నారు. అయితే గతంలో కూడా ఇదే ప్రాంతంలో మరొక బిల్డింగ్ కూడా పక్క ఉన్నటువంటి బిల్డింగ్ పైన ఒరగడంతో ఆ యొక్క బిల్డింగ్ కూడా పూర్తిగా తొలగించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయని తెలిసినప్పటికీ కూడా అధికారులు మామూలు మత్తులో ఇలాంటి నిర్మాణాలను కూడా పట్టించుకోవడం లేదు. కేవలం అక్కడ కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఏదైతే రెగ్యులర్ గా ఫీల్డ్ విజిట్ చేస్తూ చైర్మన్ల నుంచి సమాచారం తీసుకుంటున్నటువంటి ఏసీపీలు కావచ్చు, అలాగే వారిపైనటువంటి సిపిలు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఇలాంటి అక్రమ నిర్మాణాలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నప్పటికీ కూడా వాటిని పట్టించుకోకుండా వేమరపాటుగా వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఇలాంటి నిర్మాణాలు కూడా ఎక్కువగా కూడా పుట్టుకొస్తున్నాయి. అంతేకాదు ఇలాంటి ప్రమాదంలో ఎక్కువ మంది కూడా ప్రమాదం జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే అంటే అటు ఆ హాస్టల్ పూర్తి స్థాయిలో నిర్మాణం కాలేదు కాబట్టి అక్కడ పెను ప్రమాదం తప్పింది. ఒకవేళ హాస్టల్ పూర్తిగా నిర్మాణమై ఆ యొక్క హాస్టల్లో పీజీ రెంట్కు వస్తే మాత్రం సుమారుగా అందులో ఒక్కొక్క హాస్టల్లో 100 నుంచి 200, 300 మంది కూడా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ హాస్టల్లో కూడా పీజీలో ఉండేటువంటి విద్యార్థులు కావచ్చు, ఇతర ప్రైవేట్ ఎంప్లాయీలు కూడా ఉంటే ఈరోజు చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. సౌజన్య, ఎగ్జాక్ట్లీ ప్రేమ్. ఆల్రెడీ ఇట్లా అక్రమంగా చెరువుల్ని కబ్జా చేసి కన్స్ట్రక్షన్స్ చేసిన అపార్ట్మెంట్స్ని కానివ్వండి, ఆ ఇళ్ళని కానివ్వండి, కూల్ చేసిన సందర్భాలని మనం చూసాము. హైడ్రా అనేది ఒకటి వచ్చింది. ఇలా జరుగుతున్నా సరే ఇంకా అక్రమంగా ఇట్లా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే బిల్డర్స్లో చలనం లేదనుకోవాలా? ఖచ్చితంగా అటు కేవలం బిల్డర్స్ మాత్రమే కాదు సౌజన్య, ముఖ్యంగా అధికారుల నిర్లక్ష్యం ఇందులో ఎక్కువగా కనిపిస్తుంది. అంటే పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఏదైతే సిఎంసికి సంబంధించినటువంటి కమిషనర్ ఇప్పటికే ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టొద్దు, ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరిగినా వాటిని వెంటనే పూర్తిగా నీలమట్టం చేయాలనేటువంటి ఆదేశాలు కింది స్థాయి ఉద్యోగులకు ఆదేశిస్తున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి పెద్ద స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి చైర్మన్ కావచ్చు, అలాగే చైర్మన్ పైన ఉండేటటువంటి టౌన్ ప్లానింగ్ ఏసీపీ అధికారులు అలాగే సిపి అధికారులు కూడా వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అంటే పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి, ఆ యొక్క నిర్మాణాలకి పర్మిషన్ ఉందా, ఆ యొక్క నిర్మాణాలను అంటే ఏ ప్రాంతంలో నిర్మిస్తారు, అంటే ఏదైతే ప్రస్తుతం ఇప్పుడు కూలినటువంటి యొక్క బిల్డింగ్ కూడా నాలాగు ఆనుకొని నిర్మించినట్టుగా కూడా తెలుస్తుంది. అలాంటి నాలాలు కావచ్చు, చెరువులకు సంబంధించినటువంటి బఫర్ జోన్లు అలాగే ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు జరుగుతున్నాయా, లేదంటే ఏదైనా ప్రైవేట్ అంటే అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలాలు కావచ్చు, పార్కులకు సంబంధించిన స్థలాల్లో నిర్మాణం జరుగుతున్నటువంటి సంబంధించినటువంటి అంశాల నేపథ్యంలో కూడా అధికారులు పూర్తిగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటు కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు పూర్తిగా ఏదైతే బిల్డర్లు కావచ్చు, అక్కడ నిర్మాణాలు చేపట్టేటువంటి అక్రమార్కుల ఇచ్చేటటువంటి మామూలు మత్తులో మునుగుతున్నటువంటి యొక్క అధికారులంతా కూడా వారికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అంటే మీరు నిర్మాణాలు చేపట్టుకోండి, మేము మీకు అండగా ఉంటామన్నటువంటి హామీలు ఇవ్వడంతో ఈ యొక్క నిర్మాణాలు కూడా పుట్టుకొస్తున్నాయి. కేవలం అంటే అటు 50 గజాల స్థలంలో అంటే 50 నుంచి 100 గజాల స్థలంలో కేవలం G+1 మాత్రమే పర్మిషన్ ఉంటుంది. ఒకవేళ సుమారుగా 70 గజాల లోపు పర్మిషన్ లేకుండా కూడా నిర్మించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే కేవలం రెసిడెన్షియల్ పర్పస్ లో మాత్రం నిర్మించుకొని ఆ యొక్క స్థలంలో నివాసం ఉండడానికి అవకాశం ఉంటుంది. అంత చిన్న స్థలంలో ఎక్కడ కూడా సెల్లార్లు కానీ ఈ యొక్క భారీ స్థాయి అపార్ట్మెంట్లు నిర్మించడానికి కూడా ఎలాంటి అవకాశం లేకుండా కూడా ఉండడంతో అటు టౌన్ ప్లానింగ్ అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఆ యొక్క అక్రమార్కులతో చేతులు కలపడంతో ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఎక్కువగా కూడా పుట్టుకొస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు జరిగినటువంటి ఈ యొక్క ప్రమాదంలో ఎవరు కూడా ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఈ రోజు స్థానికులంతా కూడా ఊపిరి పీల్చుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క అపార్ట్మెంట్ కనుక పూర్తిగా ఓపెన్ అయ్యి పీజీ హాస్టల్ కనుక తెరుచుకున్నట్టయితే అందులో సుమారుగా ఈ రోజు కొన్ని 100 మంది ప్రాణాలు బలి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా నెలకొనే అవకాశం ఉండేదని చెప్పుకోవచ్చు. సౌజన్య, ఎగ్జాక్ట్లీ ప్రేమ్. అవినీతికి పాల్పడుతూ అధికారులు అపార నష్టాన్ని మిగులుస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ప్రేమ్.